హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 50,000కు పైగా విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. ఇవాళ మరో 10,000 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక నిమజ్జనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. విగ్రహాలతో వస్తున్న వాహనాల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 50,000కు పైగా విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. ఇక ఇవాళ కూడా 10,000కు పైగా నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇంకా నిమజ్జనాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ నిమజ్జనాలకు సంబంధించి ట్రాఫిక్ సడలింపులు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ ప్రతిభ. ఇప్పటికే కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకని ఇది సండే కావడంతో కొంతవరకు ట్రాఫిక్ అనేది తక్కువ ఉంది. కానీ ఏవైతే ఈ గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటితో పూర్తి స్థాయిలో కిక్కెత్తిపోయిందని చెప్పుకుంటే అంతవరకు కూడా గణేష్ సంబంధించిన విగ్రహాలు కావచ్చు, వాటికి సంబంధించిన వాహనాలు కావచ్చు చాలా ఎక్కువగానైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా ఈ వాహనాలకు సంబంధించి కొన్ని క్యూఆర్ బోర్డులను కూడా పోలీస్ అధికారులు ఇవ్వడం జరిగింది. ఏ విగ్రహం ఎక్కడ నిమజ్జనం కావాలి, ఏ క్రేన్ దగ్గర నిమజ్జనం కావాలి అనే విషయాన్ని ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలిసే విధంగానైతే వీళ్ళు ఈ ఏర్పాట్లు చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే నిన్న చూసుకున్నట్లయితే అటు బడా గణేష్ కావచ్చు, ఇటు బాలాపూర్ గణేష్ కావచ్చు నిమజ్జనం జరిగిన పరిస్థితి కనిపించింది. మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా ఆ గణనాథుడిని గంగమ్మ ఊరికి పంపించడం మనం చూసాము. అదే విధంగా ఈ రోజు కూడా ఈ యొక్క పూర్తి స్థాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న ఆ యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిమజ్జనం అవుతున్నాయి. ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాల పర్వం అనేది కొనసాగే అవకాశం ఉంది. మరో 10,000 విగ్రహాలు ఉన్నట్లుగానైతే అంచనా వేస్తున్నారు. లిఖిత, మరి ఇవాళ కూడా 10,000కు పైగా వినాయక నిమజ్జనాలు జరిగే అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తోంది. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే చూసుకున్నట్లయితే ఉదయం కూడా ఈ విగ్రహాలు ఏవైతే ఈ నిమజ్జనం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరో 10,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉన్నట్లు ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ జోన్ లోని విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాకుండా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే విగ్రహాలన్నీ కూడా ఇవాళ నిమజ్జనం చేసినట్టుగా షెడ్యూల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చంద్రగ్రహణం కారణంతో కూడా కొంతమంది విగ్రహాలు అనేటివి నిన్ననే నిమజ్జనం చేశారు. కానీ మరికొంతమంది మాత్రం పూర్తిగా 11 రోజుల పాటు ఈ యొక్క స్వామివారిని పూజించుకోవడం కావచ్చు. నిన్న రాత్రే యొక్క ట్రక్కులు ఎక్కించడం, వారు ఊరేగింపుగా రావడం తోటి కొంత ఆలస్యమైనట్లుగా కూడా
ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ మాత్రం జోరు తగ్గకుండానైతే నిమజ్జనాలు జరుగుతున్నాయి. అదే విధంగా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 40 క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడనైతే నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. అదే విధంగా ఇటు పోలీస్ అధికారులు కూడా 48 గంటల పాటు వాళ్ళు వారి యొక్క డ్యూటీ అనేది చేస్తున్నారు. ఇటు డిఆర్ఎఫ్ టీం కావచ్చు, వాటర్ వర్క్ బోర్డ్ కావచ్చు, అదే విధంగా పోలీస్ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళ వర్క్ అనేది చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్ లిఖిత.